పరిశుద్ధ లేఖనమును ధ్యానం చేసుకుందాం. పరమగీతము 3వ అధ్యాయములో నుండి ప్రారంభ వచనములో 2 మాటలు నిన్నటి దినమందు మనము ధ్యానించిన వారమై ఉన్నాము. ఈ వచ్చిన భాగములో ఉన్న మిగతా వాటిని నేటి దినమందు ధ్యానించుకుందాం. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని వెదకినను అతడు కనబడక ఉండెను. నేను ఇప్పుడే లేచేదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధులలోనూ రాజవీధులలోనూ తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా స్తోత్రాలు. మహాగణుడవైన తండ్రి, వాక్యమును వ్రాయించిన దేవా, వాక్యమయ్యున్న తండ్రి, వాక్యము అర్థమయ్యే రూపములో మాకు వివరించడానికి మా మధ్యకు వేం చేసిన దేవా స్తోత్రాలు. రాత్రి పరుండి ఉండి ప్రాణప్రియుని వెతికి తిని అని ప్రాణేశ్వరి మాట్లాడినటువంటి మాటలు ఈ రాత్రి మేము ధ్యానిస్తూ ఉండగా నీ సన్నిధి కలిగిన మేము నిన్ను ఎలా ధ్యానించాలో సిలువనాథుడా మీరే మాకు సహాయము దయచేయండి. ఆత్మరూపిగా వచ్చి వాక్యం అందించుమని మమ్మను బలపరచడానికి వేం చేసిన యేసుక్రీస్తు వారి యొక్క నామమునందు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో పరమగీతములో వ్రాయబడినటువంటి మాటలు ఈ 3వ అధ్యాయములో ప్రారంభ వచనములో నిన్నటి దినమందు రాత్రి సమయాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. అలాగే పరుండి ఉండుట, ఈ 2 విషయాలు కూడా మనము తలపోసుకున్న వారమై ఉన్నాం. పరుండుట అనే విషయములో పడకలను గురించి బైబిల్ గ్రంథములో మరి కొన్ని మాటలు ఈరోజు చెప్పుకుందాం అనుకుని మనం విడిచిపెట్టిన మాటలు ఈరోజున ధ్యానం చేద్దాం. ఏమిటి ఆ పడకలు అంటే, ఒకటి ఏదేను పడక. ఏ పడకటండి? ఏదేను తోటలో దేవుడు వారికి ఇచ్చిన పడక. అది ఏమిటి అంటే ఆశీర్వాదపు పడక, ఫలవంతమైన స్థితి, విస్తరింపు కలిగిన జీవితాన్ని దేవుడు వారికి అనుగ్రహించిన వారై ఉన్నారు. ఏదేను తోట అంతా కూడా ప్రియులారా వారికి హాయిని, ఆనందాన్ని, విశ్రాంతిని, అభివృద్ధిని, ఎంతో చక్కని ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఏదేను తోట అనుభవం. రెండవది చూస్తే ప్రియులారా ధ్యాన పడక, ధ్యానము చేయుట. ఈ ధ్యాన పడక దగ్గరికి వచ్చేసరికి దావీదు మహారాజు తన కవిలలో వ్రాసినటువంటి మాటను మనము పరీక్షించినప్పుడు దావీదు కీర్తనలలో ఏమని ఆయన అంటున్నాడు అంటే, ప్రియులారా లేఖనం ఏం చెప్తుంది అని అంటే 4వ అధ్యాయం 4వ వాక్యములో, భయము నొంది పాపము చెయ్యకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఓరకుండుడి. ఏం చేయాలంట? భయపడకూడదు, పాపం చేయకూడదు. కానీ ధ్యానం చేసుకునంట పడకల మీద కూడా హృదయములో ప్రభుని ఏం చేయాలంట? ధ్యానం చేయాలట. ధ్యానం. అందుకే ఆత్మ తండ్రి దైవజనులు అన్నారు, ధ్యానములో ఉండండి, జ్ఞానానికి దేవుడు సలహా ఇస్తారు అనండి. ధ్యానం మనం కలుగుంటే మన జ్ఞానానికట దేవుడు ఏమిస్తారు? సలహా ఇస్తారు. అందుకని ఈ ధ్యాన పడక చాలా ప్రాముఖ్యమైనది. ధ్యానం చేసుకుని ఏం చేయాలంట? పడకల మీద హృదయమంతా కూడా దేవుని గురించినటువంటి ధ్యానం మనం కలుగుండాలట. అందుకనే
పరమగీతములో వ్రాసినటువంటి మాటలను గురించి చూస్తే ఆ మంటది, నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది అంటది ఒక చోట. నిద్రించాను కానీ మనస్సు ఏం చేస్తుందంట? మేలుకొని ఉండుట. ఇది అసాధ్యం అనుకుంటారు, కాదు. పడకల మీద కూడా హృదయం అంతటా ప్రభువుని ఏం చేయాలంట? ధ్యానించాలి. అలా ధ్యానించినప్పుడు ఏమవుతుందో ఈ దావీదు గారే తెలియజేస్తూ 63వ కీర్తనలో చక్కని మాటలు దైవజనులు తెలియజేశారు. 4-5 శరణాల్లో, నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. ఈరోజున్న క్రొవ్వు పడక వేట మాంసంలో ఉన్న క్రొవ్వు అయినా కూడా తీసి బయట పారేస్తున్నారు, అవునా కదండి? కానీ భక్తుడు ఎంత ఉల్లాసంగా రాస్తున్నాడు ఈ లేఖనములో అంటే, నా మంచం మీదకి ఎక్కి నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ రాత్రి జాముల యందు నిన్ను ధ్యానిస్తూ ఉన్నప్పుడు అబ్బా ఎంత హాయి, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఎంత ఆనందమో. అది మన దైవజనులు దేవదాసయ్య అన్నారు, యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో, యేసు నేను తలంపగానే హృదయ మానందముతో నిండు, నీ సముఖమునా ముఖము చూచు వాసము చేసి నా పూడేట్లోండునో యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. యేసయ్యా నీ తలంపు నాకెంతో హాయి. మంచం మీద ఉన్నా కూడా ధ్యానము చేస్తూ ఉంటే ప్రభుని మాత్రమే తలంచుకుంటూ హృదయం నిండా ప్రభుని ధ్యానం చేస్తూ ఉంటేనట ఎంత హాయి, ఎంత ఆనందము. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు ఎంతో గొప్ప ఆనందం కలిగింది అని అంటున్నాడు. ఈరోజు నా దైవ సన్నిధి అనే ధ్యానములోనికి వచ్చినటువంటి మనం ఎంత హాయిగా ఉన్నాము, లేక లోక విచారములో ఉన్నామో మనలను మనమే పరిశీలించుకోవాల్సిన వారమై ఉన్నాం. నిజంగా యేసయ్య మీకు అర్థమైతే గనక ఆయన తలంపు మనందరికీ ఏమినిస్తుందట? హాయి. యేసయ్య యొక్క సిలువను ధ్యానించడము వల్ల మన శ్రమంతా కూడా ఎలా మారిపోతుందట? హాయిగా, ఆనందంగా, సంతోషముగా, ఎంతో చక్కగా మారిపోతుంది. ప్రియులరా, ఇంకొక పడకను మనము చూసి మన పాఠములోనికి వెళ్తే అక్కడ కనబడే పడక ఏలియా గారి యొక్క పడక. ఎవరి పడకట? ఏలియా. ఎవరైనా దైవజనుడు, ప్రవక్త. ఈయన పడక ఎలా ఉంది అంటే 17వ అధ్యాయము 21వ వచనములో, ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారజాచుకొని, యెహోవా నా దేవా నా మొర్ర ఆలకించి చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా.
యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికేను. ఏలియా ఆ చిన్నవాని తీసుకొని గదిలో నుండి దిగి ఎంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించాను. మీరు అనుకుంటారు ఈ వచనాన్ని ఎందుకు చదివించారు అంటే 19 చివరి భాగములో చూస్తే కనబడుతుంది. ఏమని అనంటే, అతడట బిడ్డను తీసుకొని చేతిలోకి తీసుకొని ఏం చేశాడు, ఆమె కౌగిట్లో నుండి వాడిని తీసుకునంట తాను ఎక్కడైతే మరి నివాసం చేస్తున్నాడో, ఎక్కడైతే మంచాన్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆ గదిలోనికి వెళ్ళి ఆ మంచం మీద ఆ చిన్న బిడ్డను ఏం చేశాడు, పరుండబెట్టాడు. ఎక్కడ పడుకోబెట్టాడట? దైవజనుడు పడుకునేటువంటి మంచం మీద ఎవరిని పడుకోబెట్టాడండి? చచ్చిన వానిని. ఈ చచ్చిన బిడ్డ చనిపోయిన అనంతరం తీసుకెళ్ళి మరి ఏం చేయాలి, భూస్థాపన చేయాలి. కానీ ఆ తల్లి యొక్క రోదన విన్నాడు. ఆ తల్లి అంటుంది, అయ్యా అసలు నా ఊరికి ఎందుకు వచ్చావు, నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నన్నే రొట్టె ఎందుకు అడిగావు, నీ ఆకలి తీర్చిన నా పాపాన్ని నాకు ఎందుకు గుర్తు చేసి నా బిడ్డను కాస్త ఇలా చేసావు అని అంటే, ఆ చనిపోయిన బిడ్డ ఆమె చేతిలో నుండట దైవజనుడు చేతిలోనికి తీసుకొని గబగబా తానున్న ఎన్నో అంతస్తు అని పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీదే పడుకోబెట్టి బిడ్డ కొరకు ఏం చేస్తున్నాడంట, ప్రార్థన చేస్తున్నాడు. ఏలియా గారి యొక్క పడక శ్రేష్టమైన స్థితిని అలంకరించుకుంది. అందుకే ఆ మంచం మీద చనిపోయిన బిడ్డనుంచగా చనిపోయిన బిడ్డ ఏం చేయబడ్డాడట, లేచాడు. చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికాడు. అంటే చూడండి ప్రియులరా, మంచానికి కూడా ఏముండాలి ఏమ్మా, మంచమునకు కూడా ఏముండాలి? మనం ధ్యానం చేస్తూ ఉన్నామనుకోండి, మన ధ్యానము వలన మనం వాడే వస్తువులకి, మనం కూర్చున్న వాటికి అంతటికీ కూడా ఏం చేరుతుందంటే ఆశీర్వాదం వస్తుంది. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ మనం మాట్లాడే మాట, మనం చూసే చూపు, మనం చేసే పద్ధతులు, మనం చేసే ప్రార్థనలు నిజమైనవి అయితే గనుక మనం నిలబడి ఉన్న స్థలము మహిమపరచబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది. అందుకనే ప్రియులరా, స్థలమే కాదు అక్కడికి వచ్చిన వారు కూడా ఏం పడతారట, ఆశీర్వదించబడతారు. పేతురు గారు రావాలా, నీడ పడాలి, రోగులు బాగవుతారు అని అనుకునేవారు. కారణం ఏంటంటే వారు భక్తి పరులు, చేదస్తం కాదు. కానీ ఇక్కడ ప్రియులరా, ఏలియా గారు పరుండి ఉన్న మంచం మీద ఆ చిన్నవాణిని ఉంచగా ఆ మంచము ఏం చేసింది, ఆ చిన్నవానికి ఏమిచ్చిందట, హాయినిచ్చింది. చనిపోయిన వాడు కాస్త బ్రతికాడు, తెప్పరిల్లాడు, ప్రాణమతంలోనికి వచ్చింది. అతని కొరకు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మనం ప్రియులరా, దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చిన మనం కూర్చున్నా ఆయన ధ్యానమే ఉండాలా. ఏం చేస్తూ ఉన్నా ప్రభునే మనం ఏం చేయాలంట, ధ్యానిస్తూ ఉండాలట. మన పడక కూడా ఎలా ఉండాలంటే ఆయనను మాత్రమే తలంచుకునేదిగా ఉండాలి. మన సుఖం కొరకు ఉండేదిగా ఉండకూడదు పడక. మంచమునకు ఏముండాలంటే ప్రియులరా, దేవుని యొక్క శక్తితో మంచం నింపబడాలా. అంటే మన తలంపులన్నీ కూడా అతిమిక్కిలి శ్రేష్టమైనవిగా ఉండాలి. అప్పుడు మంచమునకు కూడా ఏమొస్తుందట, ఆశీర్వాదం. ఆలోచన చేసినప్పుడు నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి అంటున్నాడు. దేవుని తలంపులతో మనము నింపబడి ఉన్నప్పుడు మనకున్న వస్తువులన్నీ కూడా ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉంటాయి. కాబట్టి మనం కూర్చున్నా నిలబడినా, కీర్తనాకారులే అంటారు 139వ కీర్తన, నేను కూర్చోవడం నీకు తెలుసు, లేవడం నీకు తెలుసు, నా నడక తెలుసు, నా పడక తెలుసు.
నువ్వేమేం క్రియలు చేస్తున్నావో అన్నీ కూడా ప్రభు ఏం చేస్తున్నారంట, చూస్తూ ఉన్నారు. ఏలియా గారి యొక్క మంచమునకున్న శక్తి గొప్పది. అందుకే చనిపోయిన వాడు కాస్త ఏం చేయబడ్డాడు, లేచాడు. అయితే ఇప్పుడు మన పాఠములోనికి వస్తే పరమగీతములో వ్రాయబడ్డ మాటలను ఈ రోజున మనం ధ్యానిస్తూ ఉన్నాం. అక్కడ మన యొక్క పాఠంలోనికి వచ్చేటప్పుడు 2వ వచనములో నేనిప్పుడే లేచేదను ఒక తీర్మానం చేసుకుంటుంది. అంతవరకు ఏం చేసింది, రాత్రి కదా, అందుకని ఏం చేసింది, పడుకునుంది. కానీ ప్రాణప్రియుని వెతికినా కూడా అతడు నాకు కనబడలేదు అని మాట్లాడింది. ఇప్పుడేమంటుంది, నేనిప్పుడే కనబడలేదు కాబట్టి అన్వేషణలో ఉంది. కాబట్టి ఈ అన్వేషణలో ప్రభు కావాలి కనుక ఏం చేస్తుందంట, నేను ఇప్పుడే లేచేదను. మనం కూడా ఏం చేయాలి, లేవాలా. ఎక్కడి నుండి లేవాలమ్మా, ఎక్కడి నుండి లేగాల, మంచము దిగాగానే మొదట మోకాలుని మన తండ్రిని తలంచుకొనుట మంచి పనులన్నిటి మించిన పని, మంచి పనులన్నిటి మించిన పని అవును. కొంచెమైనను బద్ధకించుట సరి కాదు. కొంచెమైనా కూడా బద్ధకించుట సరికాదు. ఇప్పుడే లేస్తాను, అప్పటి వరకు బద్ధకంగా ఉంది. కానీ ఏమంటుంది, నేను ఇప్పుడే లేచేదను. ఎక్కడి నుండి లేవాలి అంటే రోమాపత్రిక భాగాన్ని చూస్తే అపోస్తుడైన పౌలు 13వ అధ్యాయము 11వ లేఖనములో ఆయన అంటున్నాడు, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకుని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. ఏమంటున్నాడండి, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకుని వేళ అయినదని ఏం చేయాలంట, తెలుసుకోవాలంట. కొంచెం సేపు పడుకుంటాను, ఇంకొంచెంసేపు కాలు ముడుచుకుని పడుకుంటాను, ఇంకాస్తంతసేపు, అప్పుడే సమయం అవ్వలేదుగా అంటారు చాలామంది. ఏమొస్తుందట, నిద్ర వల్ల ఏమొస్తుందట, ఏమో నిద్ర వల్ల ఏమొస్తుంది, దారిద్ర్యత వస్తుంది. కాబట్టి నిద్ర మేలుకొని ఏం చేయాలంట, కాలము నెరిగి నిద్ర మేలుకొని మనం ఏమైతే చేయాలో దానిని మనము చెయ్యాలి. చూడండి పిల్లలు, ఇక్కడ అంటున్నాడు, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. ఎందుకు లేవాలి నిద్ర నుండి, ఏమో ఎందుకండి నిద్ర లేవాలి అంటే ఇక్కడ అంటున్నాడు పిల్లరా, అంధకారం అనేటువంటి క్రియలను, అంధకారం అంటే చీకటి క్రియలు, చీకటి క్రియలన్నీ కూడా విసర్జించేసేయాలి. ఏముండాలంట మనలో, ఒక్క వెలుగుకు మాత్రమే స్థానం ఉండాలి, చీకటికి ఏమాత్రం కూడా స్థానం ఉండకూడదు. చీకటి ఉంటే గనక అదేం చేస్తుంది, క్షీణింపజేస్తుంది. చీకటి ఉంటే ఏం చేస్తుంది, పాడు చేస్తుంది. చీకటి ఉంటే ఏం చేస్తుంది, ప్రభువుకి కానకుండగా చేస్తుంది. చీకటి ఉంటే హాని తీసుకొస్తుంది. కాబట్టి మనం ఏం సంపాదించుకోవాలంటే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ఉన్నాయి. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు అవి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంతరించుకున్నాయి. అవి మనం ఏం చేయాలంటే పొందుకోవాలట. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలంటే ఏమ్మా, ఆ రకమైనటువంటి యుద్ధోపకరణాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఏం చేయాలంట, సంపాదించుకోవాలి. ఏం చేయాలండి, యుద్ధోపకరణాలు ఏంటై ఉన్నాయి, మన యుద్ధం చేయడానికి మనకి దేవుడు ఇచ్చినటువంటి
ఉపకరణాలు లేకపోతే మరి ఆయుధాలు ఏమున్నాయి చెప్పండి? మన గురువర్యులు ఫాదర్ ఎం దాదస్సయ్య గారు రాసిన కీర్తనలో చూస్తే, పగవాడి యత్నములు చూసి పక పక నవ్వుచుండు, పగవాడి యత్నములు చూసి పక పక నవ్వు, తెగ నరుకునది నీలో ఉన్నది, తెగ నరుకునది నీలో ఉన్నది, లెమ్మో వాడుము శూరుని వలెనే, లెమ్మో వాడుము శూరుని వలెనే, మనో విచారము కూడదు నీకు, లాంపులే కావలేను. ఏం విడిచిపెట్టాలట? చీకటికి సంబంధించిన వాటన్నింటినీ విసర్జించాలి. చీకటి అంటే ఏంటి? చీకటి అంటే చెప్పండి ఏంటి? శత్రువులను శత్రువులుగానే చూడాలా, అంతే కదండి? చీకట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? నోరు పారేసుకుంటారు, గొడవలు పెడతారు, గొడవలు పడతారు, తగాదాలకు కాలు దూతూ ఉంటారు, శత్రువులుగానే ఉంటారు, పగవారిగానే ప్రయత్నిస్తారు, ఏం పనులు చేసినా కూడా పెర్రితనంగానే చేస్తారు. అవన్నీ ఏం చేయమంటున్నాడు వాక్యములో? విసర్జించాలా. కానీ ఏం చేయాలంట? తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ఉన్నాయి. ఏ ఏ ఏ రకమైన యుద్ధోపకరణాలట? మనస్సు ఉల్లాసింపచేసేటువంటి, ప్రకాశంగా పడేటువంటి యుద్ధోపకరణాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఈ కీర్తనలో అయ్యగారు అన్నారు, పగవాడు యత్నాలు చూసట పకపక ఆడికి ఇంకెర్రిక్కిపోద్ది. అలా నవ్వారంటే నవ్వమాకండి. నిజంగా పగాడి దగ్గరికి వెళ్ళి పకపక నవ్వామనుకో, వాడు ఇంకా నిప్పుల వర్షం కురిపిస్తాడు. పకపక ఎక్కడ నవ్వుకోవాలా? హృదయములో పకపక నవ్వుకోవాలట. ప్రభువా, ఆడిరుతనం కాకపోతే, ఆడి చాదస్తం కాకపోతే వాడు నన్నేం చేయగలడు అనంట. మనలో ఉన్నది ఏమిటది? తెగ నరుకున్నది. వాడి మాటలనైనా, వాడి కత్తిపోటు మాటలు, చాలా పొగరబట్టినటువంటి మాటలు, భయంకరమైన మాటలు వదులుతూ ఉన్నప్పుడు మనలో కూడా పవర్ఫుల్ ఉంది. ఆ తెగ నరికిందే అప్పుడు మనం ఆయుధంగా తీసుకొని, నీ ఆయుధం ముందు నా ఆయుధం యొక్క శక్తి ఏంటో చూపిస్తాననట. రహస్యమందున్న మన తండ్రికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తెగ నరుకేస్తుందట, నరుక్కుంటూ వెళ్ళిపోద్దట. ఎవరిని నరికేస్తుంది? మానవుల్ని అంటారా? మానవుల్ని నరకదండి. ఆయన ప్రేమ మానవుల్ని నరుక్కుంటూ పోయేది కాదు. పాపాన్ని నరికే శక్తి ప్రభు యొక్క ప్రార్థనకు ఉంది. పాపాన్ని నరికాడు కానీ పాపిని నరకలేదా? మనం బాగా అర్థం చేసుకోవాలి. పాపాన్ని నరుక్కుని పోయాడు కానీ పాపిని నరికితే ఆయనకి లోకానికి అసలు అర్థమే ఉండదన్నమాట. ప్రభు ఎవరిని ప్రేమించాడు? పాపిని ప్రేమించాడు, పాపాన్ని తెగ నరికేశాడు. కనుక ప్రియులరా, ఇక్కడ యుద్ధోపకరణాలు మనం కూడా వాడాలట. ఆ యుద్ధోపకరణాల వల్ల మనకేం లభిస్తుందంటే ఆనందం. మన వల్ల ఒక పాపి కూడా, ఒక శత్రువు కూడా, ఒక పగవాడు కూడా ఎలా మారతాడట? అమ్మో, ఎన్నన్నా కూడా ఏమీ అనట్లేదే అన్నట్టు వాళ్ళకి అప్పుడు ఏమొస్తుంది? బుద్ధి తెచ్చుకుంటారట. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ఏం చేయకూడదు అని అంటే, రెండింటినీ దేవుడు మన ముందే పెట్టాడు. ఇక్కడ పిల్లల అంధకార సంబంధమైన క్రియలనన్నింటినీ కూడా ఏం చేయాలి? ఇక మనం చేతకాని వాళ్ళం కాము. శ్రమ దినమున కృంగావో చేతకాని వాడవుతాం. మనం చేతకాని వాళ్ళం కాము. కానీ ఎవరికి అప్పగించుకోవాలట? ప్రభువా నీవే చూసుకో అనట. ప్రభువుకి అప్పగించట. చేతనైన సహాయము చేసే దేవునికి మనం అప్పగిస్తే దైవజనులు అన్నారు, నేను చెయ్యలేనివన్నీ నీవే చేసి పెట్ట. మనం ఏం చేయలేం.
కానీ ప్రభు అన్నీ కూడా చేయగలరు. కనబడకుండానే కార్యం చేయగల తండ్రికి మనం అప్పగించుకోవాలట. ఇంకా ఏమంటుందంటే, నేను ఇప్పుడే లేచేదను. అబ్రహాముతో దేవుడు అన్నాడంట. 12వ అధ్యాయములోనికి మనము ప్రవేశించినట్లయితే ఆదికాండ చరిత్రలో అప్పుడు అంటున్నాడు, మొదటి వచనములో యెహోవా దేవుడు అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. ప్రభువా, అదేంటి? నా బంధువులు అందరూ ఇక్కడే ఉన్నారా? నేను మంచి మేడ మిద్దె అన్నీ కట్టుకున్నాం అంటాం మనమైతే. ప్రభు ఏమంటున్నాడు? బంధువులందరి నుండి, నీ ఇంటి నుండి, నీ దేశము నుండి అన్నీ విడిచిపెట్టేసి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. బంధకాలనే బంధువుల నుండి ఏం చేయాలంట? లేవాలట. బంధు ప్రీతిని విడిచిపెట్టాలట. ప్రభు ప్రేమలో నిమగ్నం అవ్వాలట. చూడండి పిల్లలు, చాలామంది చాలా రకరకాలైనటువంటి ప్రేమల్లో నిమగ్నం అయిపోయి ప్రభు దగ్గరికి రాలేకపోతారు. మన కాళ్ళకు అవి ఏం చేస్తాయంటే బంధాలు వేసేసి వెనక్కి లాగేస్తూ ఉంటే బంధుప్రీతి ఎక్కువైపోయి మనకి ప్రభు దగ్గరికి మనం ఏం చేయట్లేదు, రాలేకపోతున్నాం. ప్రభు అంటున్నారు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు అంటావేంటి? వాళ్ళందరినీ విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి రమ్మని ప్రభు చెప్పగా ఏం చేశాడంట అబ్రహాము? ప్రభు చెప్పినట్లుగా చేశాడు. ఇక్కడ ప్రియురాలు కూడా అంటుంది, నేను ఇప్పుడే లేచేదను. అబ్రహాం ఇప్పుడు ఏం చేశాడు? వెంటనే లేచాడు. ప్రభువా, నీ చిత్తం. దేశం ఏంటో తెలియదు, అక్కడ ఎలా ఉంటుందో తెలియదు, పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఒక అందమైన అమ్మాయిని ఎగేసుకుని వెళ్తా ఉన్నాడు. తన భార్య అందగత్తే. అలాంటి ఆమెతో ప్రయాణం ఎలా ఉంటుందో మొదట్లోనే చూసేసాడు. అయినా కూడా భయపడక ఏం చేస్తున్నాడంట? ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. ప్రభు చెప్పాడు, ప్రభువే నడిపిస్తాడు అన్నట్ట ప్రభు వైపు చూశాడు, ఆశీర్వదించబడ్డాడు. ఇంకా మనం చూస్తే పరమగీతములో రాయబడ్డ మాటను మనం చదివినప్పుడు పిల్లల 2వ అధ్యాయంలోనికి ఒక్కసారి వస్తే ఆ లేఖనములో మరి 11వ వచన భాగం ఏమని చెప్తుంది అని అంటే, 2వ అధ్యాయము 11వ వచనములో, నా ప్రియురాల సుందరివతి లెమ్ము రమ్ము. ఏమంటున్నాడండి? రమ్ము లెమ్ము. మొదటిగా లేవాలా, లేచి ఏం చేయాలట? రావాలి. ఎక్కడికి రావాలి? ఎక్కడ సాగుతుందండి ప్రార్థనకు రావడానికి? నాకు 40 రోజులు సిలువ ధ్యానం ఎక్కడ సాగుతుందండి బాబు? అన్నీ సాగుతాయి. తినడం సాగదా? కట్టుకోవడం, నాటుకోవడం, కూర్చుకోవడం సాగదంటారా? మనకు అన్నీ సాగుతాయి, కానీ మందిరానికి రావడానికే సాగదు. అవునా కదండి? 40 రోజుల అమ్మ బాబోయ్, 40 రోజులంటే మాటలా? సాగదండి బాబు అంటాం మనమైతే. కానీ ప్రియులరా, ఏమంటున్నాడు ఇక్కడ లేఖనములో? ఏమంటున్నాడు? నా ప్రియురాలా ప్రభు పిలుస్తూ ఉన్నాడు. సుందరివతి. ఏమని పిలుస్తున్నాడండి? సుందరివతి లిమ్ము రమ్ము. చలికాలం గడిచిపోయింది, చలి అంటావేమో, గడిచిపోయింది. వర్షాకాలం కూడా తీరిపోయింది, వర్షం ఇక రాదు. కాబట్టి అది ఇదని వంకలు పెట్టొద్దు. మందిరానికి వచ్చేవారులారా, మొదట్లో ఉన్న ప్రేమ కడ వరకు చూపించండి. 40 దినాలు తగుదునా అని వెళ్దాం అనుకుంటే మధ్యలో ఏదో ఆటంకం వచ్చిందని అనుకుంటున్న వారులారా, ఆటంకం నీలోనే ఉంది. వాటిని ఛేదించుకుని ఏం చేయాలంట? లెమ్ము రమ్ము. ప్రభు పిలుస్తున్నప్పుడు లే అనగానే మనం ఏం చేయాలి? ఏమండి, పక్షవాత రోగైనా కూడా దిగ్గున లేచాడు. లే అనగానే మనం కూడా ఏం చేయాలి? సమయం అవ్వగానే ఏం చేయాలి? లేవాలా. ఇంకా కొంచెం సేపు పడుకుంటానండి, ఇంకొంచెంసేపు పడుకుంటానంటే దారిద్ర్యమే వస్తుంది. కాబట్టి శ్రమలో ఉన్నావు, లే, ప్రభు పిలుస్తున్నాడు, రమ్ము. ఎక్కడికి రావాలి? లోకాన్ని విడిచిపెట్టిరా. అంధకార సంబంధమైన క్రియలను విడిచిపెట్టేసి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ప్రాణప్రియుడు ఇస్తా ఉన్నాడు, వాటిని అందుకోవడానికి రావాలి. మనం సోమరితనములో నుండి లేచి రావాలా. సోమరితనం పనికి రాదు. సోమరితనం ఏం చేస్తుందట? ఏమా, దరిద్రం ఎక్కడి నుంచి వస్తుంది? సోమరుడికే వస్తుంది. సోమరితనం వల్లే
అన్నీ ఊడ్చిపోతాడు. కాబట్టి ఇంకా మనం చూస్తే ఈ పరమగీతములోని ముందుకు కూడా వెళ్ళినప్పుడు లేఖనం ఏం చెప్తుందంటే 5వ అధ్యాయము ప్రారంభ 2 వచనాలు చూస్తే ప్రియులరా, నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏ తెంచి తిని, నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను, తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను, క్షీర సహిత ద్రాక్షారసం పానం చేయుచున్నాను. నా శకులారా భుజించుడి, లెస్సగా పానము చేడి, స్నేహితులారా పానము చేడి. నేను నిద్రించి తినే కానీ నా మనస్సు మేలుకొని ఉన్నది అంటుందండి. సౌకర్యవంతములో ఉండి లేవాలి. ఇప్పుడు చాలామంది శ్రమలున్నా రారు, ఎక్కువ సౌకర్యం ఉన్నా కూడా రారు. వస్తారంటారా? అన్నీ ఉన్నాయనుకోండి, నాకేంటి అన్నంత గర్వం, అహంకారం. ఇక్కడ ఏమున్నాయంట? తేనుంది, తేనె పట్టుంది భుజించడానికి, క్షీరం అంటే పాలున్నాయి, ద్రాక్షరసం ఉంది పానం చేయడానికి, లెస్సగా అన్నీ ఉన్నాయనుకోండి, గుర్తొస్తాడంటాడు దేవుడు. ఏమో గుర్తొస్తారా? అన్నీ ఉన్నవాడికి ఏం గుర్తొస్తాడు? ఏమీ లేని వాడికి కూడా గుర్తురాడు. అందుకనే సొలొమోను చక్కని ప్రార్థన చేశాడు, ప్రభువా ఏమీ లేకపోతే గనక నిన్ను నేను దూషిస్తాను, ఏమిచ్చావు అంటాను. దొంగతనం చేస్తూ ఏమీ లేక ఆఖరికి ఆహారానికి కూడా దొంగతనం చేస్తూ నిన్ను దూషిస్తాను, అలా నాకు వద్దు. అన్నీ ఉంటే విర్రవీగితనంతో ఎక్కడున్నావేంటి, నువ్వు ఉన్నావా అంటాను. ఈ 2 నాకు వద్దు. ఏం కావాలంట? కావలసినంత చాలు. ఏది కావాలో అది నాకు దయచేసి నేను నిన్ను స్తుతించాలి. వీళ్ళ తండ్రి గారు కూడా చక్కని ప్రార్థన చేశాడు, నా ప్రాణమా దేవుణ్ణి సన్నుతించు, స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరవద్దు. తండ్రి గారు అడుగు జాడల్లో నడుస్తున్నారు కనుక సొలొమోను గారు కూడా ఏమంటున్నాడు? నాకు కావలసింది ఏంటో నీకు తెలుసు. అతను చూడలేనిది లేదు, చెయ్యలేనిది లేదు, అనుభవించలేనిది ఏది లేదు. అన్నీ చూసేశాడు, అన్నీ చేసేసాడు. అలాంటి వాడు చక్కని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రియులరా, మనం దేని నుండి లేవాలండి? సౌకర్యములో నుండి. ప్రాణప్రియుడు పిలుస్తూ ఉన్నాడు, లెమ్ము రమ్ము అని. సౌకర్యాలు చూసుకొని వెనక్కి వెళ్ళమాకండి. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులరా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక భాగాన్ని చదివితే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా వ్రాయబడినటువంటి మాటలు ఈ రోజున మనము ధ్యానం చేసుకుంటే 5వ అధ్యాయం 14వ వాక్యములో ఈ విధంగా వ్రాయబడింది, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అందుచేత నిద్రలో ఉన్నావేమో, నువ్వేం చేయాలంట? నిద్ర మేల్కో, క్రీస్తు నీ మీద ఏం చేస్తున్నాడు? ప్రకాశిస్తున్నాడు. ఎక్కడి నుండి లేవాలి? ఏమ్మా, జీవించుచున్నావన్న పేరున్నది కానీ మృతుడవే. అంధకార క్రియలు చేస్తూ ఉన్నారనుకోండి, చీకటి పనులు చేస్తున్నారనుకో, చచ్చిన వారే. కాబట్టి నిద్ర మేలుకొని ఏం చేయాలంట? క్రీస్తు ఇచ్చే ప్రకాశవంతమైన స్థితిని మనము అలంకరించుకోవడానికి లేవాలా. దేవుని సన్నిధిలో మరణమనే నిద్ర నుండి మనం ఏం చేయాలంట? మేలుకోవాలట. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు యెషయా గ్రంథకర్త 51వ అధ్యాయములో వ్రాసినటువంటి మాటలను పరిశీలన చేసినప్పుడు ప్రియులరా, గ్రంథం 17వ వచనములో ఒక మాట తెలియజేశారు, యెరూషలేమా లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగినదానా, తూలిపడజేయు పాత్రలోనిదంతటిని త్రాగినదానా నిలువుము అంటున్నాడు. నిరుత్సాహం, ఈ నిరుత్సాహము నుండి ఏం చేయాలంటే లేవాలి. యెరూషలేమా లెమ్ము లెమ్ము. ప్రియులరా, 18వ వచనంలో ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడెవడును లేకపోయి, ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చెయ్యి పట్టుకుని వాడెవడును లేకపోయెను. ఇప్పుడు యెరూషలేమును గురించి అంటున్నాడు, లెమ్ము లెమ్ము అని. నిరుత్సాహములో ఉన్న వారిని ప్రభువు లేవమని ఆయన చేయూతనిస్తా ఉన్నాడు. ప్రియులరా, మనం చూస్తే యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగిన దానా
క్రోధ పాత్ర. దేవుని కోపం మన మీద రగలకుండా ఉండాలంటే మనం ఏం చేయాలండి? ప్రభు లేవమనగానే దిగ్గున లేచేవారంగా ఉండాలి. తూలిపడజేయు పాత్రలోనిదంతటినీ త్రాగిన దానా నిలువు అంటున్నాడు. మనం చక్కగా నిలబడేలా ఉండాలా, ప్రభుని వెతికే వారంగా ఉండాలి. ఏమంటుందండి? నేను ఇప్పుడే లేచేదను. వేటిలోంచి లేవాలంట? నిరుత్సాహములో నుండి లేవాలి. దేవుని సన్నిధి కలిగినటువంటి మనము ప్రియులరా, దేవునితో పాటు మరి దేవుని యొక్క సన్నిధానములో కూర్చున్నటువంటి మనము పాపం అనే చీకట్లో ఉండి లేచి దిగ్గున మరి నడిచి దేవుని యొక్క మరి చక్కని క్రియలను మనం చేసేవారముగా ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మరి సమయం ఉంది కనుక ఇంకొక మాటలోనికి వెళ్తే, నేను ఇప్పుడే లేచేదను అంటూ పట్టణం వెంబడి తిరుగుతున్నది. ఈ దేనిలోనట? పట్టణం అంతా ఎలా ఉంటుంది చెప్పండి? పల్లెటూరు ఒకలా ఉంటుంది, పట్టణం ఒకలా ఉంటుంది. పట్టణం అంతా ఎప్పుడు బిజీగా ఉంటుంది కదా. పట్టణంలో ఒకరినొకరు పట్టించుకుంటారా? బిజీ అంతా కూడా ఎలా ఉంటుందమ్మా? అంతా కూడా సమయం లేని స్థితిలో ఆమె ఏం చేస్తుందండి? వెతుకుతూ ఉంది. ఎక్కడ వెతుకుతుందంట? సమయం లేని స్థితిలో వెతుకుతూ ఉంది. అందుకే ప్రభు ఏం చేయలేదు? కనపడలేదు. పట్టణం వెంబడి పోవాలి అనుకుంది. పట్టణం ఎలా ఉంటుందండి? అమ్మేవాడు అమ్ముతాడు, కొనేవాడు కొంటాడు, వెళ్ళేవాడు వెళ్తాడు, వచ్చేవాడు వస్తాడు, ఇష్టం వచ్చినట్లుగా అంతా కూడా బిజీగా ఉంటుంది. అలాంటప్పుడట ఏం చేస్తుందంట? పట్టణంలోకి ప్రవేశించేసిందంట. పట్టణంలో వెతికిన ఆయన అక్కడ లేడు. ఆ బిజీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రియులరా ప్రభు ఆమెకి కనపడలేదు. రెండవది అంటుంది సంత వీధులు ఎలా ఉంటాయి చెప్పండి? సంత వెళ్తారు కదా మీరు సంతకి. ఎలా ఉంటుంది అక్కడ? కాకరవేకరం అంట గోల, గందరగోళం. ఎవరైనా అల్లరి చేసేటప్పుడు కూడా ఈ వర్డ్ చాలా చక్కగా ఉపయోగిస్తారు. ఏమంటారు? సంత మార్కెట్ లాగా. అక్కడ ఎలా ఉంటుంది? ఒకటి మాట ఒకడికి అసలు పట్టించుకోరు, వినబడదు కూడా. గందరగోళం, మోసం. సామెతలు చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం చూస్తే 20వ లేఖనం ఏం చెప్తుంది? మనము ఆలోచన చేసుకుందాం ప్రియులరా. సొలొమోను గారు చక్కగా రాశారు. మరి లేఖనముల్లో ఇంత స్పష్టంగా వ్రాయబడింది. జ్ఞానం ఎక్కడుందంట? జ్ఞానం ఎక్కడికి వెళ్ళిపోయిందట? వీధుల్లో కేకలేసేస్తుంది. ఇంకా సంత వీధుల్లో బిగ్గరగా పలుకుతుంది. సంత వీధులు బిగ్గరగా పలుకుతుంది. గందరగోళం కలిగినటువంటి దగ్గర ప్రభు ఉంటారంటారా? ఉంటారా? గందరగోళం ఉన్న దగ్గర ప్రభు ఉంటారా? ఎక్కడ వెతుకుతుందంట? సంత వీధుల్లో వెతుకుతుందట. యెషయా గ్రంథం కూడా చూస్తే, యెషయా గ్రంథం 59వ అధ్యాయం చూడండి ప్రియులరా. అక్కడ 14వ వచనములో న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింప నేరదు. సత్యం ఎక్కడికి వెళ్ళిపోయిందంట? సంత వీధిలో పడిపోయిందట. సత్యాన్ని ఇప్పుడు ఎక్కడ వెతుకుతుందండి? సంత వీధుల్లో వెతుకుతుంది. సత్యం, నీతి, న్యాయం అక్కడ లేవు. మోసం చేస్తూ వెతికితే దేవుడు కనబడతాడా? మోసాలు చేస్తూ దేవా 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 నాకు కనబడంటే కనబడతాడా? ఎన్ని ఆశాలు వేసేసినా ఏం పర్లేదు, ఎన్ని చేసేసినా క్షమించేస్తాడు. పాపిని క్షమించలేదేంటండి అనుకుంటూ మోసాలు చేస్తూ, ఎర్రి పనులు చేస్తూ, పాపాలు చేస్తూ దేవుని వెతికితే దేవుడు ఎక్కడా కూడా కనబడడు. మోసములో ఉన్న వారికి దేవుడు కనబడడు. మనం ఇంకా చూస్తున్నప్పుడు మనల్ని దేవుడు పిలుస్తున్నాడు పావురము అని. పావురం ఎలా ఉంటుందంట? నిష్కపటమైనది. పాము ఎలా ఉంటుందండి? పాముకి ఏముంటుంది? వివేకం. చూడండి ప్రియులరా, మనం ఆలోచన చేసినప్పుడు ఈమె సంత వీధిలో వెతికిందంట. అక్కడ కూడా ఎవరు కనబడలేదు? ప్రభు కనబడలేదు. మీరు ఎవరైనా చనిపోయేటప్పుడు కీర్తన పాడతాం కదా, ఆ కీర్తనలో ఒక శరణం ఉంటుంది. ఆ శరణాన్ని ఒకసారి పరదేశులమో ప్రియులారా ఆ పాట తీయండి ఒకసారి. ఆ శరణంలో ఒక మాట ఉంటుంది,
చిత్ర ఆ చరణాన్ని మీరు నాకు ఒక్కసారి అందిస్తే, సంత అని ఉంటుంది. ఈ లోకం ఒక సంత. పరదేశులమో ప్రియులారా, మన పురమిదిగాదిపుడు నిజముగా, పురమిదిగాదిపుడు. పాడండి. చెప్పండి, పోనీ పాడుతా అమ్మా. సంత గొల్లు క్షమ, సంత గొల్లు శ్రమ సడలిన నిజముగా. సంత అంటే ఏంటంట? ఈ లోకం ఏంటి చెప్పండి? పౌలు గారు ఏకంగా పెంట అన్నాడు. ఏమన్నాడండి? పెంట. చూడండి ప్రియులరా, సంత వీధుల్లో కూడా లోకంలో పడిపోయి లోకమే కావాలనుకుంటూ సంతలో పడిపోయామనుకోండి, ప్రభు కనపడతారా? లోకాన్ని విడిచిపెట్టాలా? ప్రభుని చూడాలనుకున్న వారు ఏం చేయాలి? లోకాన్ని విడిచిపెట్టాలి. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. ఉంటే అలా అయినా ఉండు, లేక ఇలా అయినా ఉండు. ఏం చేయాలంట? కనబడాలి అనుకుంటున్న వారు ప్రత్యేకంగా ఉండాలట. ఇంకొక వీధి ఉంది, అక్కడేమైనా దొరుకుతాడేమో అని వచ్చిందట. ఏ వీధి అది? రాజవీధి. ఇంకా సూపర్ అనమాట ఇది. రాజవీధుల్లో ఏముంటుంది చెప్పండి? రాజవీధులు అన్నీ ఎలా ఉంటాయి చెప్పండి? రాజవీధులు ఆడంబరంగా భోగాలతో ఎంతో అయిపోయి మమ్మల్ని చూడండి అన్నట్లుగా వాళ్ళ యొక్క నివాసములన్నీ కూడా ఉంటూ ఉంటాయి. పేతురు రాసిన మొదటి పత్రిక భాగం చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయములోనికి వెళ్తే 3వ వచనములో వ్రాయబడినటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభునైనట్టుండగా మందకు మాదిరులుగా ఉండండి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులై ఉండగా. ఇర్మియా గ్రంథం చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం ప్రారంభ వచనములో, యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు చూసి తెలుసుకుని, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును. అంటే రాజవీధుల్లో విచారం చేస్తే న్యాయం జరిగించే నమ్మకమైన వాడు ఒకడు కూడా అక్కడ ఉంటాడంటారా? ఆడంబరం ఉంటుందంట. అక్కడ ఏముండదు చెప్పండి? న్యాయం ఉండదు. యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుతూ చూసి తెలుసుకోండి, దాని రాజవీధులలో విచారణ చేస్తే న్యాయము జరిగించుచు. అక్కడ ఏమైనా న్యాయం ఉందంటారా? నమ్మకంగా ఉన్నవాడు ఒకడు మీకు కనబడ్డ ఎడల నేను దాన్ని ఏం చేస్తానంటున్నాడు? క్షమిస్తానంటున్నాడు. అంటే అక్కడ ఒక్కడు కూడా ఏం లేదు, ఒక్కడను నీతిమంతుడు లేడు. అందరూ పాపం చేసిన వారే. న్యాయం ఉండదు, కానీ పెత్తనం చేసే వాళ్ళు ఉంటారు, రాజభోగాలు అనుభవించేవారు ఉంటారు. అక్కడ వెతుకుతా ఉంది, అక్కడ దొరుకుతాడా? న్యాయం లేని చోట దేవుడు ఉంటాడా? న్యాయం ఉన్న చోట ఉంటాడేమో, కానీ న్యాయం లేని చోట ఆయన పట్టుమని ఆయన ఉండడు. కాబట్టి ప్రియులారా, అన్యాయం ఉన్న చోట దేవుడు ఉండడు. ఇంకా ఏమంటుందంటే, పట్టణపు కావలి వారి దగ్గరికి వచ్చిందండి. తర్వాత వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చింది? పట్టణపు కావలి వారిని అడుగుతా ఉంది 3:3లో. వారు చెప్పలేదు, దేవుడు కనబడ్డు అనేవారు అలాంటి వాళ్ళని అడుగుతుంది. పట్టణము కావలివారు, కావలి కాసేటువంటి వారి దగ్గరికి వచ్చి అడుగుతుంది. వాళ్ళు కూడా అక్కడ ఏం చెప్పారు సమాధానం? 3:3లో చూస్తే ప్రియులరా, పట్టణమునందు సంచరించు కావలివారు నాకు ఎదురు పడగా మీరు నా ప్రాణప్రియుని చూసి తీరా అని నేను అడిగిందంతే. క్వశ్చన్కి సమాధానం దొరకలేదు. వారు చెప్పలేదు. చెప్పారంటారా? సమాధానం దొరకలేదు.
అప్పుడంట ఇంకా ఇదేం కుదరదనుకుని ఆమె ప్రత్యేకించుకుని ఏం చేసింది చెప్పండి, నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా ఏం చేసిందంట, అప్పుడు గుర్తొచ్చాడటండి. ఏం గుర్తొచ్చింది? సన్నిధి సన్నిధి అంటావే కానీ సన్నిధి సారం నీవెరుగవా. సన్నిధి సన్నిధి అంటావే కానీ సన్నిధి సారం నీవెరుగవా. పరగాశిలాలో పంటను చూసి పరగాశిలాలో పంటను కూర్చి బోయాజు పాదము మరసేవుగా. బోయాజు పాదము విడచేవుగా. సన్నిధి సన్నిధి అనే ఆమె ఇప్పుడు సన్నిధి కాస్త విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయిందంట? ఏమ్మా, ఫస్ట్ ఏం చేసింది? ముందే ఎక్కడికి రావాలి? సన్నిధిలోకి రావాలి. కానీ ఏం చేసింది? ఎక్కడెక్కడ వెతికిందంట? ఏమ్మా, మనం కూడా అంతే. కుటుంబంలో ఏమైనా కలహాలు వచ్చాయనుకో మొట్టమొదటిగా వెళ్ళిపోతాం, బజార్లో పడిపోతాం. ఆ అమ్మకి చెప్పేయాలి, ఈ అమ్మాయికి చెప్పేయాలి, వాళ్ళకి చెప్పుకోవాలి, వీళ్ళకి చెప్పుకోవాలా, అదంతా పోహ. ఏం విడిచిపెట్టేస్తాం? శ్రమ తీర్చే నాదుణ్ణి మర్చిపోయి మనం చేదస్సంతో వాళ్ళకి వీళ్ళకి ఊరూర సాటింపేసుకొని బ్రతుకు కాస్త బజారు పాలు చేసుకుంటాం. ఇప్పుడు ఈమె కూడా ఏం చేసిందంట? వారిని విడిచి కొంచెము దూరము పోగా ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంట? ఇప్పుడు ప్రియుణ్ణి కనుగొందండి. ఎవరిని కనుగొందంట అండి? మత్తయి 5:8 ఏమని వ్రాయబడి ఉంది? హృదయ శుద్ధి వచ్చింది. ఇప్పుడు వారు దేవుణ్ణి చూసేదారు. లోకంలో లేడు బాబోయ్, సంతలో లేడు, రాజవీధి పట్టణం ఇవన్నీ వ్యర్థం అని అనుకుందట. అనవసరంగా వాళ్ళకి వీళ్ళకి చెప్పాను అనుకోకండి ప్రియులరా. దేవుని సన్నిధిని మొదటగా మనం ఏం చేయాలి? వెతకాలి. దేవుని సన్నిధిని వెతకాలి. మత్తయి 6:6 ఏమని ఉంటుంది? రహస్యమందు చూసే తండ్రికి ఏం చేయాలంట? దేవదసయ్య గారు అన్నారు, ఏకాంత స్థలం కోరుకో. ఆలికీలికి చెప్తే నవ్వుతారు, అలాగా అంటారు. మరలా అదే మాట అలా అంటారు. దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. చూడండి ప్రియులరా, అలాగా అంటారు, తలూపుతారు, బయటికి వెళ్ళి అలాగంట అంటే రెండింటికి వ్యత్యాసము ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకోండి. మనం ఎవ్వరికి చెప్పుకున్నా అది మన బ్రతుకు ఏమవుతుందంటే బజారు పాలవుతుంది. ఈమె ఏం చేస్తుందంటే వారిని విడిచి కొంచెము దూరము పోగా ఎవరికి చెప్పుకోవాలో అక్కడికి పడిపోయింది. దేవుని సన్నిధానంలోనికి వచ్చేసింది. అప్పుడు కనబడ్డాడంట. అప్పటి వరకు లోకాన్ని వెతికింది, సంతని వెతికింది, పట్టణములో వెతికింది, కావలి వారిని అడిగింది, ఎక్కడా కూడా ప్రయోజనము దొరకలేదు. ఇప్పుడు ఏం చేసిందంట? వాళ్ళందరూ ఇంకా అనవసరం అని చెప్పారు. కొంచెము దూరము పోగా ఏకాంత స్థలంలోనికి వచ్చింది. ఏకాంత స్థలంలోనికి వచ్చే వాళ్ళట గది తలుపులు ముయ్యాలంట, మది తలుపులు కూడా మూసేయాలట. ఎంతసేపు సన్నిధిలోకి వెళ్ళామనుకోండి, చూసావా ప్రభువా, అప్పుడు కూడా మనకు అయ్యే గుర్తొస్తూ ఉంటాయి. అయినా కూడా పనిగట్టుకొని మనంతట మనమే మదికి కూడా ఏం చేయాలంటే తాళము వెయ్యాలట. గదికి వెయ్యాలి, మదికి కూడా వెయ్యాలి. హృదయాన్ని తెరిసామనుకో అప్పుడు దేవుడు మనలోనికి ప్రవేశిస్తారు. చూడండి పిల్లరా, మరి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ సబ్జెక్ట్ రేపటి దినమందు దాన్ని ఇంకా ఉన్నటువంటి మాటలు రేపటి దినమందు పూర్తి చేసుకుందాం. దేవుని మహాకృపను బట్టి ఆమె ఏం చేస్తుంది అని అంటే కొంచెము దూరం సాహసించు దేవుని సన్నిధిలోనికి రావడానికి. లోకములో ఉన్న నిన్ను నన్ను ప్రభు పిలుస్తూ ఉన్నారు. లోకములో ఉన్నదంతా
ఏమీ లేదు, అదంతా సున్నా. కనుక ఆయన దగ్గరికి వస్తే ఆయన కనబడతాడు. కనబడిన ఆయన ఊరికే విడిచిపెట్టేస్తాడా? విడిచిపెట్టాడు. ఆశీర్వాదములన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. వాటిని సొంతం చేసుకోవాలంటే పనిగట్టుకుని ప్రభుని వెతకటానికి మన పనులన్నీ ప్రక్కన పారవేసి ఏం చేయాలి? మనం దేవుణ్ణి కావాలనుకున్నప్పుడు ఆయన దగ్గరికి మనమే మనకున్న వాటన్నింటినీ, శ్రమలైనా, రాగాలైనా, ఇబ్బందులైనా, కరువులైనా విధిల్చుకొని ప్రభు దగ్గరికి సాహసం చేసి వస్తే ప్రభు మనలను దృష్టిస్తారు. అలాగున ప్రభుతో నిత్యం ఉండే ధన్యత, సిలువను ధ్యానము చేస్తూ సిలువలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని, మాధుర్యమును సంపాదించుకునే భాగ్యం సిలువనాథుడిని యేసుక్రీస్తు వారు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. నా కొరకు మా కొరకు సిలువ వేయబడిన స్వామి, నీ సిలువను మేము ధ్యానిస్తూ ఉండగా, దేవా నీ సిలువను చూస్తూ ఉండగా మేము భరిస్తున్న ఈ చిన్న చిన్న సిలువలు మోసే శక్తి, సహనం, ఓర్పు మాకు దయచేయమని. మేము లోకంలో వెతుక్కునే వారంగా కాక, సంత వీధుల్లో, రాజు వీధుల్లో, పట్టణాల్లో తిరిగే వారంగా కాక, దేవా నీవున్నటువంటి స్థలంలోనికి నిత్యము నిన్ను వెతకడానికి వచ్చే మనస్సు నాకు మాకు అందరికీ దయచేయమని, వరుడై ప్రాణప్రియుడై మధ్యాకాశంలో అతి శీఘ్రమే రానయ్యున్నా శ్రీమంతుడైన యేసుక్రీస్తు వారి నామం ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.